లక్ష్మీ బాలాజీ ప్రజెంట్స్ ఉడుకుట్టి ట్రిప్. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ పంచాయతీ. 2 బ్యాగులు పెట్టుకొని కొన్ని స్వీట్స్ పట్టుకొని నేను మా మినిస్టరు ఢిల్లీకి వెళ్దామని స్టార్ట్ అయ్యాం బాబాయ్. అకాసా ఎయిర్లైన్స్, అది అకాసానో ఆకాశానో ఐడియా లేదు, కానీ మన రాకేష్ జుంజున్ బాబాయ్ గారు పైసలు వేసాడని తెలుసు. రెస్ట్ ఇన్ పీస్. మార్నింగ్ ఫ్లైట్ బాబాయ్, 5:30కి ఫ్లైట్, 8 o'clockకి రీచ్ అయిపోతా ఉన్నారు. నైస్, నాకు నచ్చింది. కానీ మార్నింగ్ లేవడమే ఇబ్బంది. అందులో బెంగళూరు ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలంటే గంట, ఒళ్ళంతా మంట. మేడం గారు లాంచ్కి వెళ్ళిపోయారు, మనం వెళ్ళలేదు, వెయిట్ చేస్తున్నాం. అంతలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, బోర్డింగ్ రెడీ అని. మేడం గారు బ్యాగ్ పెట్టుకొని లగెత్తం అని వచ్చారు, మనం కూడా వెళ్ళిపోయాం. ఫస్ట్ టైం బాబాయ్ ఆకాశా ఎయిర్లైన్స్. నాకైతే నచ్చింది. కొత్త సీట్లు, స్పేస్ ఉంది, బాగుంది. మేడం గారు లాంజ్ నుంచి ఒక డ్రింక్ దొబ్బారు, 10 rupees, పనికొచ్చింది. ఈ రెడ్ లైన్ ఏంటో నాకు తెలియదు బాబాయ్. సన్ రైజ్ అవ్వగానే మా మినిస్టర్ గారు తెగ ఫోటోలు తీస్తారు, మనకు అసలు ఎక్కలేదన్నమాట. కానీ చూడ్డానికి బాగుంది. దబ్ అని ల్యాండ్ అయింది బాబాయ్. ఓ సెకండ్ భయం అయింది. నమస్తే ఢిల్లీ. టెంపరేచర్ 12. టైంకి రాదు బాబాయ్, యాజ్ ఆల్వేస్. జాతకం అలాంటిది. ఇంక బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయాం గురుపల్లె. సెలిపిటింగ్స్, బాల్స్, వణికింగ్స్. నా బాధ చూడలేక మా అన్నగాడు, రారా బాబాయ్ నీకు స్వెటర్లు కొనిస్తానని ఈ టిబెటిన్ మార్కెట్కి వచ్చేసాం బాబాయ్. మా మేడం గారికి ఇంట్లోనే చెప్పామన్నమాట, ప్లీజ్ మినిస్టర్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ విత్ ఆల్ స్వెటర్స్ అని. వినలేదు బాబాయ్. మంచి బిజినెస్ ఉండింది బాబాయ్, చాలా క్రౌడ్ ఉన్నారు, మొత్తం ఊడ్చేశారు అనుకోండి. ఒక థర్మల్, 2 సాక్స్, 3,000 మేడం ఖాతాలో రాసేసాను బాబాయ్. జస్ట్ 3 rupees వడ్డీ అంతే. ఇంతకీ మన ట్రిప్ ఎక్కడికంటే గుర్గావ్ టు హరిద్వార్, హరిద్వార్ టు రిషికేష్, రిషికేష్ టు మసూరి. 4 of us in a car. పువ్వులు పేల్చే రంబల హట్స్లో రింగ్ సౌండ్. తెలుగు, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ అన్ని పాటలు వినేసాం బాబాయ్. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో మధ్యలో ఆపి వాగ్ బకరీ అంట, గొర్రె టీ పెట్టుకున్నాడు బాబాయ్. ఫేమస్, 100 rupees అంట బాబాయ్. బాలేదు, మిస్లీనియస్ ఎక్స్పెండిచర్. అంతలో నమస్తే హరిద్వార్. ఫస్ట్ టైం బాబాయ్ రావడం యూకే. బాగుంది బాబాయ్, మొత్తం టెంపుల్సే అనుకోండి. ఆ బ్రిడ్జ్, ఆ రోడ్స్ చాలా నచ్చేసింది అనమాట. ఇంక ఎలా ఉండబోతుందో అని అనుకునేలోగా పార్కింగ్ ఎక్కడ అని వెతుక్కుంటూ రీచ్ అయిపోయాం బాబాయ్. ఇది రోడ్డు, ఇది బాబాయ్ రోడ్డు. రోప్వే ఉందంట, ఆ రోప్వేకి దారి ఇదంట. బాగుందా? అదిగో అక్కడ, అది రోప్వే. ఓకేనా? ఇది క్యూ. 800 rupees ఫర్ 4 of us. రోప్వే 1990sలో చేశాడేమో బాబాయ్, ఐడియా లేదు. భయం వేసింది బాబాయ్ ఆ రోప్వే చూడగానే. నవ్వుతూ మేనేజ్ చేసాం. ఇంకా ఈ రోప్వే నుంచి పైకి వెళ్ళాక 3-4 temples ఉంటాయి బాబాయ్, కానీ మానసాదేవి టెంపులే హైలైట్. ఆ టెంపుల్కి మాత్రమే వెళ్దామని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక్కడి నుంచి హరిద్వార్ వ్యూ చాలా బాగుంది బాబాయ్. ఇంకా టెంపుల్కి వెళ్ళాం, మానసాదేవి దర్శనం అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళాలంటే పెద్ద క్యూ ఉంది. ఇక్కడి నుంచి గంగమ్మ తల్లి కనిపిస్తుంది బాబాయ్, చాలా బాగుంది. ఇంకా రోప్వే పట్టుకుని కిందకి వెళ్ళిపోయి కార్ పట్టుకుని అలా కొంచెం గంగని కలెక్ట్ చేసుకుని ఇంకా మన నెక్స్ట్ స్టాప్ రిషికేష్. ఓం నమ శివాయ అనుకుంటూ బయలుదేరేసాం బాబాయ్. అంతలో రీచ్ అయిపోయాం రిషికేష్కి. రిషికేష్కి వచ్చి ఫస్ట్ చెక్ ఇన్ చేసేసి అలా ఈ శివ స్టాచ్యూ చూడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసాం. శివుడి దర్శనం అయిపోయింది ఇక్కడ. ఈ స్టాచ్యూ చాలా ఫేమస్ అంట, మేనేజర్ చెప్పారు. దాని తర్వాత వెంటనే గంగా హారతి చూడాలి అని చెప్పి 7:30కి స్టార్ట్ అవుతుందంటే చాలా క్రౌడ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి 5:30కే వచ్చాం బాబాయ్. ఎవరు ఉండరేమో అనుకున్నా ఇలా బయట చూసి, కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది ఇంతమంది ఉన్నారు బాబాయ్.
వీళ్ళు నాకు తెలిసి మార్నింగ్ 5 AM వచ్చేసి ఉంటారు ఇక్కడికి. చాలా వైబ్ అవుతున్నారు బాబాయ్. నాకైతే ఫస్ట్ టైం గంగా హారతి చూడడం ఎలా ఉండబోతుందో అనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సినిమా వైబ్ సూపర్ బాబాయ్, పబ్కి వెళ్తే ఇంకా సూపర్ బాబాయ్. కానీ 30 years దగ్గర ఉండడంగా నాకు మాత్రం ఈ డివోషనల్ వైబ్ చాలానే ఎక్కేస్తుంది బాబాయ్. ఐఎమ్ హ్యాపీ. ఈ క్యాండిడేట్ మాత్రం ఇంకా ఎక్స్ట్రాగా వైబ్ అవుతున్నాడు. ఎవరి లోకాల్లో వాళ్ళు ఉన్నారు బాబాయ్. కానీ బాగా అనిపించింది. ఈయన మాత్రం కొంచెం అలా డ్యాన్స్ ఆడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు, విచ్ ఈస్ వెరీ గుడ్. నచ్చిందా మీకు? నాకైతే చాలా నచ్చింది. ఇంకా గంగా హారతి అవ్వగానే మేము నలుగురం రిషికేష్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం అని ఫిక్స్ అయ్యి ఆటో వద్దు, బైక్ వద్దు, నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఇలా వచ్చేసాం బాబాయ్. ఈ రిషికేష్లో మెయిన్గా చూడడానికి 3 సేతులు ఉన్నాయి బాబాయ్. దాన్ని వీళ్ళు జూలా అంటారు, ఇంగ్లీష్లో బ్రిడ్జ్ అంటారు. రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, జానకి జూలా. అటువైపు టెంపుల్స్, మధ్యలో గంగా, మనం ఇటువైపు. ఆ లైటింగ్స్ అన్నీ వేసుంటే చాలా బాగుంది. మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ అక్కడ ఉందంట. అలా నడుచుకుంటూ 10,000 steps నడిపించారు బాబాయ్ ఈరోజు. ఇంకా ఫుడ్ పెట్టలేదు మేనేజ్మెంట్. అలా నవ్వుతూ మేనేజ్ చేసాం. ఇంకా అలా నడుచుకుంటూ ఈ లొకేషన్స్ చూసుకుంటూ ఒక కెఫేకి అయితే వచ్చాం బాబాయ్. కెఫేకి నేను యావుదో కెఫే అని పేరు పెట్టా, ఎందుకంటే దాని పేరు నాకు గుర్తులేదు కాబట్టి. కెఫే యాంబియన్స్ అయితే 100 బాబాయ్. ఫుడ్ ఆప్షన్స్ ఏం లేదు. మా మేనేజర్ గారు ఇది వద్దు, వేరే దగ్గరికి పోదాం అని అన్నారు బాబాయ్. మరీ కాలినడకన బయలుదేరేసాం. రామ్ జూలా వరకు వచ్చేసాం. 5 kilometers అయినా నడిచేసి ఉంటా బాబాయ్ ఈరోజు. దానితో పాటు కార్ డ్రైవింగ్ ఫ్రమ్ గుర్గావ్. కాళ్ళు పీకేస్తున్నాయి. ఇక్కడైతే హ్యాండీక్రాఫ్ట్స్, దట్, దిస్, దే, దెమ్ అందరూ ఉన్నారు బాబాయ్. ఎవడికి ఎన్ని పైసలు ఉంటే అన్ని కొనుక్కోవచ్చు. మనకైతే లేవు కాబట్టి కొనలేదు. మేనేజ్మెంట్ మాత్రం ఏదో ఒకటి షాపింగ్ చేయాలి ఫర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అని అన్నారు. ఈ బ్యాగుల దుకాణానికి వచ్చాం బాబాయ్. హెంప్ బ్యాగులు అంట బాబాయ్. కరెక్టే, హెంప్ బ్యాగులను చూసి ఇంట్లో వాళ్ళు చూస్తే తిడతారని నేను చెప్పగానే మేనేజ్మెంట్ రియలైజ్ అయ్యి వద్దు అని ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ల పైన డబ్బులు వెచ్చిచ్చి కొనేసాం బాబాయ్. మిస్లీనియస్ ఎక్స్పెండిచర్. అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ నడుస్తూ 15,000 steps అయిపోయి ఉంటాయి బాబాయ్ ఈరోజు. ఇంకా ఫుడ్ పెట్టలేదు మేనేజ్మెంట్. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసాకే మన డెస్టినేషన్ వచ్చింది. అదే లిటిల్ బుద్ధా కెఫే. ఫేమస్ అంట బాబాయ్, గూగుల్లో చూసాం. 2 floors ఎక్కమన్నాడు, ఎక్కాం. వ్యూ బాగుంటుందని గూగుల్ తల్లి చెప్తూనే ఉంది, కానీ ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు. ఓకే బాబాయ్, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ లేదు. ఆకలేసేస్తుంది. తినేసాం. రూమ్కి వెళ్ళి పడుకునేసాం బాబాయ్. వత్తి అగరబత్తి మా రూమ్ గతి. బాల్కనీ నుంచి ఈ వ్యూ ఉంది బాబాయ్. ఈ వ్యూ ఉంది, చాలా బాగుంది. అదే బెంగళూరులో ఈ టైంకి లేవగానే హసీ కసానా, ఒనిగిరో కసానా ఏదో ఒకటి వేయమని మేనేజ్మెంట్ చెప్తారు. అదే పనిలో ఉండేవాళ్ళం. ఇక్కడ ఆ టెన్షన్లు ఏం లేవు. హోటల్ పేరు జనా. గుర్తుపెట్టుకోండి బాబాయ్, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా రిషికేష్కి వస్తే తప్పకుండా హోటల్ విజిట్ చేయండి. నాకైతే ఫర్ 1 night ఇట్ కాస్టెడ్ మీ 7,000 rupees. నాకైతే యాంబియన్స్ కానీ, రూమ్ కానీ, ఫుడ్ కానీ చాలా బాగా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ ఈజ్ కాంప్లిమెంటరీ. ఆకలి ఆత్రంలో ఐటమ్స్ని షూట్ కూడా చేయకుండా పరిగెత్తేసాను. ఇంక బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి మేము ఈరోజు మనం వచ్చేసాము జానకి సేతు. చూద్దాం, సేతు చూడండి ఎలా ఉంది. విజయ్ సేతుపతి వాళ్ళు కట్టించారు. అలా నవ్వుకుంటూ మేనేజ్మెంట్ వాళ్ళు మళ్ళీ నడిపించాలని ఫిక్స్ అయ్యారు సార్.
మార్నింగ్ లేవగానే మ్యారథాన్లో స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా జానకి సేతులో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ జానకి సేతులో స్పెషాలిటీ ఏంటంటే ఇటువైపు అటువైపు ర్యాపిడో సర్వీసెస్ ఉంటాయి. మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. సేతుని క్రాస్ చేయగానే మనకు ఎదురుపడింది ఈ బీటిల్స్ స్ట్రీట్. సో ఈ బీటిల్స్ అనేవాళ్ళు ఒక పెద్ద బ్యాండ్, కొట్టేది కొట్టి సాంగ్స్ రాసేసి ఫేమస్ అయిపోయారు. సో స్ట్రీట్ పేరు కూడా బీటిల్ స్ట్రీట్ అని పెట్టేశారు. మీరు రిషికేశ్కి వస్తే తప్పకుండా చూడండి, అక్కడ ఏం లేదు, వాళ్ళు ఉన్న ప్లేస్ అంట. బీటిల్స్ దర్శనం తర్వాత కొంచెం దూరం నడవాలి. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నిన్న నేను మీకు చూపించా కదా ఆ శివ స్టాచ్యూ, రిషికేశ్ ఫేమస్ శివ స్టాచ్యూ, అక్కడికి ఇంకొకసారి వెళ్తున్నాం. అక్కడ ఇంకో 3-4 టెంపుల్స్ ఉన్నాయంట. అది దర్శనం చేసుకొని మనం రిషికేశ్కి బాయ్ చెప్పాలి. అంతలో ఒక షుగర్ కేన్ జ్యూస్. ఈ వేడికి ఆ షుగర్ కేన్ పడాల్సిందే. మన బాస్ దర్శనం, అలా లెఫ్ట్ తిరిగితే శివ స్టాచ్యూ. ఈ మహాభారతం ఇన్స్పైర్డ్ స్టాచ్యూస్ నాకు చాలా బాగా నచ్చాయి. సో దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ రిషికేష్ గైస్. ప్లీజ్ ఫాలో ఫర్ పార్ట్ 2. నేను మా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం అనేది పార్ట్ 2లో చూపించాలనుకుంటున్నా. I know I'm an amateur vlogger, but I will be there for sure. Like and subscribe guys. Thank you so much.